ఇది భూమి మీద మనం బ్రతుకుతూ దేవుని రాజ్యం కొరకై సిద్ధపడుట ఎంతో మనకు మంచిది. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 10వ అధ్యాయానికి మనం వచ్చాం. ఆదికాండం 10వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. 1వ వచనం చివరి వచనం, అదే రీతిగా 32వ వచనం. దేవుని బిడ్డలారా, ఆదికాండం 10వ అధ్యాయం 1 నుండి 32వ వచనాలు నేను చదివి. ఇక్కడ చూస్తే మొదటి వచనం ఎలాగా వ్రాయబడిందంటే, జలప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి. ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. జలప్రళయానికి ముందు పుట్టలే, జలప్రళయం తర్వాత పిల్లలు పుట్టారు. జలప్రళయం ముందు ఓడను తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 సంవత్సరాలు కదా. ఇక్కడ వ్రాయబడింది జలప్రళయానికి ముందు, అంటే ఓడ కట్టక ముందు 500 సంవత్సరాలు, ఓడ కట్టిన తర్వాత నోవాహుకి 600 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలు. ఆలోచన చేయండి, అలాంటి మార్గము గుండా నిన్ను నన్ను నడిపిస్తే. అన్న చెప్పాడు కదా, దావీదు జీవితంలో తన ఎన్నిక, ఏర్పాటు, తన అభిషేకము ఒకవైపు అన్నీ ఉన్నాయి. కష్టాలేంటి అర్థం కాదు కొన్నిసార్లు. దేవుని యొక్క దర్శనం కలిగి దేవుని యొక్క పరిచర్యలో ముందుకెళ్ళిపోతా, ఒక పవిత్రమైన, ఒక ప్రతిష్ట కలిగిన జనాంగము కలిగి దేవుని మార్గంలో నడుస్తుంటే 3 కుమారులకి పిల్లలు పుట్టలేరు. ఇక్కడ వ్రాయబడింది జలప్రళయం తర్వాత పిల్లలు పుట్టారు. మన జీవితం ఏది ఎప్పుడు ఎలా పొందుకోవాలో అది దేవుని ఏర్పాటు. భూమి మీద దేవుని బిడ్డలు ఏ ప్లాన్ లేకుండా ఉండరు. దేవుని యొక్క ప్లాన్ కలిగి భూమి మీద బ్రతుకుతూ ఉంటారు. ఎప్పుడు దేవుడు వారికి ఇవ్వాలో దేవుడు ఇస్తాడు. పుట్టారు వాళ్ళు, వాళ్ళ గురించి వ్రాయబడింది. తర్వాత భూమి అందంతటా నింపగలిగే ఆశీర్వాదం పొందుకున్నారు. నంబర్ 1 ఇక్కడ వ్రాయబడింది, వారికి కుమారులు పుట్టిరి. ముగింపులో ఏమని వ్రాయబడిందంటే 32వ వచనంలో, జనములు భూమి మీద వ్యాపించెను. ఒకటి పుట్టుట, వ్యాపించుట. ఇది క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం ఈ భూమి మీద. మన జీవితంలో ప్రభులో మనం జన్మించాలి. ప్రభు కొరకు నీవు నేను వ్యాపించాలి. ప్రభు కొరకు ఈ లోకంలో మనం బ్రతకాలి, పుట్టాలి. ప్రభులో మనం జన్మించాలి. ప్రభు కొరకు భూమి అంతటా మనం వ్యాపించాలి. ఇది లేనప్పుడు నీ పుట్టుక దేవుని చిత్తానుసారమైంది కాదు. మన జీవితాల్లో మనం నేర్చుకుందాం దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూస్తాం, ఒకటి మనం చూస్తే వంశావళి గురించి రాశాడు. ఈ అధ్యాయం మొత్తం 10వ అధ్యాయము 1 నుండి 32 వరకు వీళ్ళు పుట్టారు కదా, వీళ్ళు వంశం గురించి రాశారు. ఎంతమంది అని నేను కౌంట్ చేశాను. మీరు ఎప్పుడైనా కౌంట్ చేశారా? ఇక్కడ చూస్తే నేను లెక్క పెట్టాను. నోవాహు కుమారులు 3, వాళ్ళకి పుట్టిన వారందరు టోటల్గా కౌంట్ చేస్తే మొత్తం ఎంతమంది తెలుసా? 70 మంది. మీరు ఇంటికి వెళ్ళి చదువు. ఇక్కడ రాయబడింది షేము, హాము, యాపేతు అని ప్రారంభించబడింది. దేవుని యొక్క వివరణ ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రారంభించడం అలా ప్రారంభించాడు, వివరణ ఇచ్చినప్పుడు మాత్రము అలా వివరణ ఇవ్వలే. ఎలా ఇచ్చాడు అంటే 2వ వచనం, యాపేతు కుమారులు. అంటే ఈ యాపేతు మొదటి వచనంలో ఎక్కడ ఉన్నాడట? అర్థమవుతుందా దేవుని లెక్క? మొదట పెద్దోడు కదా, షేము, హాము, యాపేతు. కానీ వివరణ ఇచ్చినప్పుడు మాత్రము వెనక నుండి ముందుకు వస్తున్నాడు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. దేవుని వివరణ, దేవుని ఏర్పాటు ఉంటుంది ఒక్కొక్కరి విషయం. యాపేతు యొక్క సంతానము ఎంతమంది ఉన్నారు వీళ్ళు అంటే 14 మందిని ఇక్కడ రాశాడు. తర్వాత మీరు 15వ వచనానికి వచ్చేసరికి అక్కడేమని వ్రాయబడింది? 6వ వచనం, హాము కుమారులు. అంటే వెనక నుండి కౌంట్ చేస్తూ వస్తున్నాడు. యాపేతు కుమారులు, హాము కుమారులు అని చెప్తూ షేము కుమారులు అని చెప్పలే. అసలు మీరు దేవుని వాక్యం ధ్యానించడంలో మజా చేయాలంతే. ఇప్పుడు యాపేతు కుమారులు అన్నాడు. తరువాత
హాము కుమారులు అన్నారు. ఇప్పుడు ఏమనాలా? పెద్దోడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు షేము కుమారుడు అనాల. అనలే. చూడండి 21వ వచనంలో షేమును పరిచయం చేయడానికి పోనీ అతని కొడుకుతో పరిచయం చేయట్లే, ఎబేరు పరిచయం చేయడం ఏంటి? ఈ ఎబేరు ఎవరు? ఎబేరులో నుండి లైనప్ తీసుకొచ్చి షేమును పరిచయం చేయడం అంటే ఎబేరులో ఏదో ఒక రహస్యం దేవుడు దాచిపెట్టాడు. లేకపోతే సింపుల్గా షేము కుమారులు ఎవరన్నా కానీ కంటిన్యూ చేయాలి. 22వ వచనంలో ఏమన్నారు? షేము కుమారులు ఏలాము, అస్సూరు, అర్పక్షదు, లూదు, అరాము చెప్పేయాలి. కానీ చెప్పలే అలా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అలా చెప్పలే. ఒక అతను ఉన్నాడు, దేవునికి కావలసిన వాడు ఒక అతను ఉన్నాడు. అందరిలో అతన్ని కలిపేస్తే ఏమో అతను దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు మిస్ అయిపోతాడేమో. దేవుడు అతన్ని జాగ్రత్తగా తీసుకొచ్చాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నాడు, ఎక్కడున్నా సరే అతన్ని మెల్లగా తీసుకొస్తాడు అన్న చెప్పాడు కదా. దేవుడు సమూయేలుకి వెళ్ళి నువ్వు అభిషేకించు అన్నాడు. పేరు చెప్పలే. ఎస్ఐ దగ్గరికి వెళ్ళారు, ఒక్కొక్కరిని పిలుస్తుంటే ఇతనే అనుకుంటున్నారు. కానీ దేవుని ఏర్పాటులో ఉన్నాడు. కొండల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా దేవుడు విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఒక వచనము యెహోషాపాతు ఒక ప్రార్థన చేస్తాడు. అంతముల గ్రంథము 20వ అధ్యాయము మీరు చదవండి. ఈ 12వ వచనం నుండి ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, మాకు బలం సరిపోదు అని ఆయన చాలా వేదనకరమైన ప్రార్థన చేస్తే దేవుడు ఎవరికి జవాబు ఇవ్వాలా? యెహోషాపాతుకి ఇవ్వాలా. ఒక్కసారి చదివేయండి, మనకు అర్థమవుతాయి. చూడండి 12వ వచనం నుండి 14వ వచనం. అప్పుడు యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ అందరు నిలబడి దేవుని యొక్క జవాబు కోసం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 14వ వచనం చదవండి చాలు. ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఈ గుంపులో ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఒక అతను ఉన్నాడు. అతను ఎవరట? దేవుడు చెప్తున్నాడు చూడండి. మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడినైన లేవీయుడగు యహాజీయేలు సమాజములో ఉండెను. దేవుని అద్భుతమైన వివరణ. మనము ఈ యహాజీయేల్ని ఇంతమందితో మనం కప్పేసి అతను కనబడకుండా చేయాలనుకున్నా దేవుడు అతన్ని విడిచిపెడతాడా? చదువుతుంటే నాకు అనిపించింది, ఏబేరు ఎక్కడో ఉంటాడు కానీ ఏబేరుని తీసుకొచ్చాడు. అతనితో మొదలుపెట్టి షేమును దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఈ 4 విషయాలు 2 పాఠాలుగా మనం నేర్చుకుందాం. ఈ 4 విషయాలు. ఒకటి, టోటల్గా ముగ్గురు ఈ కుమారులకి 70 మంది పుట్టారు. ఈ వంశావళిలో ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తే 70. ఎందుకు 70 అంటే బైబిల్ గ్రంథంలో 70కి చాలా విలువ ఉంది. అది పరిపూర్ణమైన సంఖ్య, దేవుని ఆజ్ఞలు కలిగిన సంఖ్య, దేవుని చేత ఎన్నిక చేయబడిన సంఖ్య. ఇశ్రాయేలుని న్యాయం తీర్చడానికి మోసే ద్వారా ఎంతమంది ఏర్పరచబడ్డారట? 70 మంది. ప్రవచనాలు చెప్పినప్పుడు దానియేలు గ్రంథంలో ఎన్ని వారాల ప్రవచనము? 70 వారముల ప్రవచనం. అర్థమవుతుందా? ఇశ్రాయేలు కనాను నుండి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళారట కుమారులు? యాకోబు యొక్క కుమారులు ఎంతమంది? 70 మంది వెళ్ళారు. చెరలోనికి ఇశ్రాయేలు బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? సిగ్నిఫికెంట్ నంబర్. ఆ నంబర్ ఇశ్రాయేలుల దృష్టిలో చాలా విలువైనది, ఎన్నిక చేయబడింది, ఒక స్పిరిచువల్ నంబర్. దేవునిలారా, మన జీవితాల్లో కూడా సంఖ్యాపరంగా ఇట్ ఈస్ గుడ్. చాలామంది జీవితాల్లో నంబరింగ్ సిస్టమ్ చాలా బాగుంటాయి. పరిసయ్యుడు అన్నాడు, నేను వారమునకు
అన్ని కౌంట్ చేస్తూ ఉన్నాడు. ఇది చేస్తున్నాను ప్రభువా, ఈరోజు ఇది, ఆ రోజు ఇది. నంబరింగ్ సిస్టమ్ ఈజ్ గుడ్. కానీ ఆత్మీయ జీవితం ఇక్కడ చూస్తే ఈ 70 మందిలో యాపేతు యొక్క బిడ్డలు 14 మంది, హాము యొక్క సంతానం 30 మంది, సేము యొక్క సంతానము 26, మొత్తం కలిపి 70. దాంట్లో హాము యొక్క సంతానము దేవునికి చాలా వ్యతిరేకమైన సంతానంగా ఉన్నారు. ఇక్కడ రాయబడింది చాలా బలమైన సంతానం. యాపేతులో అలాంటి వాళ్ళు లేరు, షేములో కూడా అలాంటి వారు లేరు. వారి యొక్క టెక్నాలజీ కానీ వారి యొక్క డెవలప్మెంట్ కానీ ఇద్దరిలో లేదు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనకు కూడా అనిపిస్తాయి. అన్న ఒక మాట అన్నారు, అప్పుడప్పుడు దేవుని మీద బాధ కలిగించే పరిస్థితులు మనకు కూడా వస్తాయి. ఏంటి ప్రభువా, వాళ్ళకి అలా జరుగుతున్నాయి, మాకేం జరుగుతున్నాయి? వీళ్ళలో కూడా మీరు చూస్తే యాపేతు కుమారులు, షేము కుమారులు, వీళ్ళతో పోలిస్తే హాము కుమారులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒక్కసారి చదవండి, వాళ్ళ పేర్లు చదివితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అర్థమైపోతాయి. చూడండి అక్కడ ఏమని వ్రాయబడిందంటే, హాము యొక్క సంతానం గురించి 8వ వచనం చదువుతాము, 10వ వచనం, 14వ వచనం, 13, 14. ఇప్పుడు చూసారా, ఫిలిస్తీన్ల గురించి చెప్తూ ఇశ్రాయేల్ అందరికీ సవాల్ చేశాడు, నేను ఒక్కడే చాలరా, నేను ఓడిపోతే మా దేశాన్ని మేము మీకు ఇచ్చేస్తాం, సరెండర్ అయిపోతామని. ఇప్పుడు అన్న చెప్పారు కదా. ఈ ఫిలిస్తీయుడు ఎక్కడి నుండి వచ్చాడట? హాము యొక్క సంతానం. అంటే ఎంత బలమైన, ఎంత మోతుబరి కలిగిన జనాంగము. తర్వాత చూడండి 15వ అధ్యాయం 15వ వచనం. కానీ ఈ బ్యాచ్ ఎక్కడి వరకు ఉన్నారు తెలుసా? ఎజ్రా గ్రంథం 9:2 ఒక్కసారి తీయండి. 1:2 పరిశుద్ధ సంతతి ఇక్కడ ఒకటి ఉంది. లోక రక్షకుడు ఈ లోకానికి రావాల్సిన ఒక సంతతి, ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబం ఎవరితో కలిసిపోయారంట? అక్కడ రాస్తాడు, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యబూసీయులు, అమోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు. అంటే ఈ ఆదికాండం 10వ అధ్యాయంలో జనరేట్ అయిన ఈ జనరేషన్ ఎజ్రా వరకు కొనసాగుతూ ఉంది. ఎంత బలీయమైన వంశాలు, అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనం చాలా బలహీనులని మనకు అనిపిస్తుంటుంది. ప్రభువా, లోకస్తుల్లో చూస్తే ఇంత స్ట్రాంగే, లోకంలో చూస్తే మాకన్నా వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారు. వాళ్ళు పట్టణాలు కడుతుంటే మన పిత్రాడు గుడారాలు కట్టాడు. ఈయనేమో ఏకం పట్టణాలు, బావేలు పట్టణం అప్పుడే కట్టాడు ఆయన. పట్టణాలు ఆయన కడుతుంటే ఆయన టెక్నాలజీకి మన టెక్నాలజీకి. కానీ దేవుడు భలే మాట్లాడతాడు. దేవుడు ఆదరించే మాటలు ఎలాంటి ఉంటాయంటే అద్భుతంగా. పట్టణాలు కట్టిన ఒక వ్యక్తిని పెట్టాడు, గుడారాలు కట్టిన వ్యక్తిని ఇలా పెట్టి, సురేంద్రపాల్ ఇప్పుడు చెప్పు, ఆడున్నాడా ఈడున్నాడా చెప్పు అన్నాడు. పట్టణాలు కట్టినోడు వాడి సంతానం ఇప్పుడు లేడు. బలిపీఠం కట్టిన దైవజనుడు, అతని సంతానం ఎప్పటి వరకు. బలిపీఠం కట్టడం జనాల్లో ఏముందిలే, బలిపీఠం ఏముందిలే, బలిపీఠంలో ఏం శక్తి ఉందిలే. అబ్రహాం ఒక్కడే బలిపీఠం కట్టాడని దేవుని లేఖనాల్లో వ్రాయబడింది. బలిపీఠం కూలిపో ఉంటే ఏలియా చూసి బలిపీఠాన్ని ఆయన బాగు చేశానని వ్రాయబడింది. బలిపీఠం యొక్క ఆశీర్వాదం నీకు తెలుసా? నీ జీవితం అనే, నీ కుటుంబం అనే బలిపీఠం ఎలా ఉందో నీకు తెలుసా? నిమ్రోదుకి, హాము యొక్క సంతానానికి పట్టణాలు కట్టడం తెలుసు తప్ప బలిపీఠాలు కట్టడం తెలీదు. అబ్రహాము సంతానానికి బలిపీఠాలు కట్టడం తెలుసు. దేవుని బిడ్డలారా, ఈ యాత్ర ప్రయాణంలో జనసంఖ్య మనకన్నా ఎక్కువ ఉండొచ్చు, మనకన్నా స్ట్రాంగ్ కావచ్చు. మన జీవితాల్లో సంఖ్యతో జీవితాలు ఉండిపోకూడదు. నంబరింగ్ సిస్టమ్ మనలో తృప్తి అయిపోకూడదు. మన జీవితాల్లో
ఆత్మీయత ఎంత అనేది మనం చూసుకోవాలి. దేవుడు అంగీకరించినదే, ఇశ్రాయేలుకి చాలా స్పిరిచువల్గా కనిపించిందే, కానీ దేవుని దృష్టిలో కొంత తప్పిపోయినట్టుంది. మన జీవితాల్లో కూడా ఈరోజు ఇది చేస్తున్నాం, ఈరోజు ఇది చేస్తున్నాం అన్నీ కౌంట్ చేస్తూ మన జీవితాల్లో మనం వెళ్ళిపోతే ఎదుకో అంటాడు. ఏమంటాడు తెలుసా దేవుడు? పరిసయ్యుడిని చూసి, ప్రభువా ఈరోజు ఇది ఇలా నేను చేస్తున్నానని కౌంట్ చేస్తాడు. ఫిలిప్పు కూడా కౌంట్ చేస్తాడు. గాడ్ విల్ నాట్ కన్సిడర్ యువర్ కౌంట్. దేవుడు చూచేది నీ ఆత్మీయతదే, నీ నంబరింగ్ సిస్టమ్ని దేవుడు యాక్సెప్ట్ చేయడం. మన జీవితాల్లో అది మనం నేర్చుకోవాలి. రెండవది మనకు కనిపిస్తుంది, మన జీవితాల్లో నేర్చుకుందాం. రెండవ పాఠం అక్కడ ఏమని వ్రాయబడిందంటే 5వ వచనంలో వ్యాపించెను అని వ్రాయబడింది. తర్వాత 19వ వచనంలో వంశములు వ్యాపించెను అని వ్రాయబడింది. 32వ వచనంలో భూమి మీద వ్యాపించెను. దేవుని బిడ్డలారా, ఈ మాట చదివినప్పుడు నాకెంత ఆనందం అనిపించిందో. ఈరోజు మనం కొద్దిమంది ఉన్నాం. దేవుడు అన్నాడు, సురేంద్రపాల్, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు కూడా వ్యాపిస్తావు అన్నాడు. ఖచ్చితంగా మనం వ్యాపిస్తాం. ఎంత ఆదరణ పొందానో, అందుకే నంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని చదువుతున్నాను, విడిచిపెట్టట్లేదు. మనం వ్యాపించే వాళ్ళం, అది గమనించాలి. మనము ఈరోజు వ్యాపించకపోవచ్చు. బలిపీఠం దగ్గర అబ్రహాము ఒక్కడే. ఇప్పుడు బలిపీఠాల దగ్గర ఇప్పుడు లెక్క పెట్టండి. లెక్క పెట్టగలమా? నీకు చేతనైతే లెక్క పెట్టు అన్నాడు దేవుడు. లెక్క పెట్టగలమా? ఈరోజు బలిపీఠం దగ్గర నువ్వు ఒక్కడవే. నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ సహవాసములో ఒకరితో మొదలవుతుంది మన బలిపీఠాలు. నెక్స్ట్ మన జీవితాల్లో వ్యాపించడం. భూమి అంతటా చూస్తే ముగ్గురే కనిపించారు దేవుడికి, షేము, హాము, యాపెతు. ముగ్గురు వ్యాపించారు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం వ్యాపించేవారు. యోసేపు గురించి వ్రాయబడింది. యోసేపు ఎలాగ వ్యాపిస్తున్నాడట? తీయండి ఒకసారి. ఆదికాండం 49:22. పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా రాస్తాడు. నేను వాక్యం చదివినప్పుడు చాలా సంతోషంగా, ఆనందంతో చదువుతాను. వ్యాపించుట అనేది అంత ఈజీ టాస్క్ కాదు. మీకు అన్న ఆల్రెడీ చెప్తూ ఈ మాట కూడా మీకు చెప్పాడు, మీరు గుర్తు చేసుకుంటున్నారో లేదో. దేవుని వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. ఇశ్రాయేల్లో, ఐగుప్తులో వీళ్ళు ఎక్కడ విస్తరించారట అన్న చెప్పాడు కదా. నిర్గమకాండంలోని ఒక మాట చూడండి, చదవండి. నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనం చదువు. అత్యధికముగా ప్రబలేది. ఇది దేవుని బిడ్డలకి దేవుడు ఇచ్చిన వాగ్దానం. మీరు 1వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే విస్తరించడం, అభివృద్ధి చెందడం దేవుడు మానవునికి దేవుడిచ్చిన వాగ్దానం. మరలా 6వ అధ్యాయంలో మనం చూస్తే మరలా దేవుడు నోవాహుకి వాగ్దానం చేశాడు. 9వ అధ్యాయంలో మరలా మనం చూస్తే దేవుడు వాగ్దానం ఏం చేశాడట? మీరు విస్తరించాలి, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళం ఎలాంటి వారం తెలుసా? మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. విస్తరించే వాళ్ళం మనం. ఇక్కడ చిన్నపిల్లలే కానీ, యవనస్తులే కానీ, పెద్దలే కానీ దేవుని ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఈ సత్యము మన హృదయాల్లో ఆ అవగాహన కలిగి ఉండాలి. నువ్వు ఎలాంటి వాడు అంటే దేవుని ద్వారా వాగ్దానం పొంది విస్తరించేవాడు. వాగ్దానం లేకుండా వాళ్ళు విస్తరించలే. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7:17. విస్తారముగా వృద్ధి పొందిరి. కారణం అక్కడ ఒక మాట రాశాడు. అక్కడ ఏమని పరిశుద్ధాత్మ దేవుడు కోట్ చేశాడు తెలుసా? వాగ్దాన కాలము. అసలు నీ జీవితంలో వాగ్దానం ఉందా? దేవుని వాగ్దానం. దేవుని బిడ్డగా బ్రతుకుతున్నా, వాగ్దానం ఉందా? ఏదైనా చెప్పగలరా? ఈ అనుభవం ఉందా?
ఎందుకు దేవుని వాక్యాన్ని మనం వినాలా? ప్రతిరోజు బైబిల్ చదువుమని మనం చెప్తా ఉంటాం. బైబిల్ ఎందుకైనా మంచిది, చదువునా అని సైకిల్ చెప్పాను. మొన్న నీట్ రద్దు అయిపోతుంది అనేసి అతను చాలా బాధపడి టెన్షన్ అయ్యి నాకు ఫోన్ చేశాడు. నేను ఒకటే అన్నాను, నాన్న ఇవన్నీ ఇంకా నువ్వు నాకు చెప్పొద్దు, నీట్ రద్దు అయిపోద్ది, వద్దు, ఇంకా నెగిటివ్ మార్క్ వద్దు, అయితే అవ్వని, కానీ నువ్వు ఒక పని చేయి, దేవుని పని చేయడం నేర్చుకో. నా జీవితంలో కూడా ఆ అనుభవం కూడా నేను వెళ్ళాను. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత 1 year వరకు నేను ఖాళీగానే ఉన్నాను. 1 year ఎగ్జామ్ రాసిన తర్వాత బీటెక్ జాయిన్ అవ్వడానికి, డిప్లొమా అయిన తర్వాత బీటెక్ జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు 1 year వరకు ఉంచారు. ఎందుకు? మా సీనియర్స్కి ఎగ్జామ్ కాలేదని. 94 to 95 1 year నేను ఉండిపోయాను. నేను ఈ ఆల్ ఇండియా రేడియోలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత కూడా పోస్టింగ్ ఇవ్వడానికి నన్ను 1 year పెట్టాడు నాకు. ఆ 1 yearలో నేనేం చేశాను తెలుసా? ఏకం మందిరాన్ని కట్టాను బత్తిల్లో. 1 year నాకు పట్టింది. మా అన్నాలు ముందు పాయినరింగ్ వర్క్ చేశారు. వాళ్ళు స్టార్టింగ్ వర్క్ చేస్తూ దాన్ని అలా ఉంచేస్తున్నాను. ఆ 1 yearలో 94 నుండి 95 మందిరం కట్టడం అయిపోయింది అంతే. మా అబ్బాయికి చెప్పాను, నువ్వు ఇవి అవి ఇంకా నాకు చెప్పొద్దు, నువ్వు దేవుని వాక్యం చదువు, దేవుని పని చేయి, ఆ 2 పనులు చేసుకున్నాను అన్నాను. ఆ గాబరాకి మా వాడు మత్తయి సువార్త అంతా చదివేశాడు. కూర్చున్నాడు 3 గంటలు కూర్చుని 3 గంటలు మత్తయి సువార్త మొత్తం చదివేసి నాకు ఫోన్ చేశాడు. డాడీ అన్నాడు. ఏం నాన్న అన్నాను. నీట్ ఇంకా రద్దు అవ్వద్దు అన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఈ ధైర్యం? అది ఏమన్నా అంటే దేవుడు ఒక మాట నాతో మాట్లాడాడు. ఏం మాట అన్నాను? అడుగుడి మీకు ఇవ్వబడును అని. ఆ మాట చదివినప్పుడు నా హృదయంలో గొప్ప ఆనందం వచ్చింది. అయితే రద్దు అవ్వదు పో అన్నాను. ఇండియా మొత్తం ఎంతో ఒత్తిడికి గురి అయింది. నీటి గురించి సుదీర్ఘమైన తీర్పులు జరిగాయి. దేవుడు తన బిడ్డల పక్షాన ఆయన ఉంటాడు. వాగ్దాన కాలము సమీపించిన కొలది ఇశ్రాయేల్లో విస్తారం అని చెప్పాడు కదా. అందుకే నీ జీవితంలో దేవుని వాగ్దానం నీకు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలి. వాక్యం చదువుతూ ఉంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నీకు ఇస్తాడు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం నీకు ఇస్తాడు, యెషయాకి ఇచ్చిన వాగ్దానం నీకు ఇస్తాడు. అది కంటిన్యూ చిరకాలము నిలిచి ఉండేవి వాగ్దానం. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. మనం వ్యాపించే వాళ్ళము. ఎప్పుడు వ్యాపిస్తాం? చూడండి, దేవుని లేఖనం ఏమని సెలవిస్తుందంటే, యోసేపు గురించి వ్రాయబడింది 49వ అధ్యాయము 22వ వచనంలో. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా మీరు చెప్పండి, ఏ పందిరి మీద అయినా ఎక్కి ఫలించాలంటే అది బాగుంటుంది. మీరు వాక్యం చాలా జాగ్రత్త వినాలి. ఫలించే తీగకి గోడ ఉంటే అది ఎక్కుతుందా? పందిరి ఉంటే ఎక్కుతుందా? చెప్పండి. ఇప్పుడు గోడ దేనికి సాదృశ్యము? అది నిన్ను ఎక్కించడానికి కాదు, అది నీకు సపోర్ట్ కాదు, నీకు అడ్డుగా ఉండడానికి. ఎప్పుడు కొంతమంది జీవితాల్లో కొన్ని అడ్డులు ఉంటాయి. నువ్వు అధిగమించి ఫలించుట యోసేపు టెక్నాలజీ. గోడ ఆటంకాలకి సాదృశ్యం, పందిరి నేను సపోర్ట్ కాస్తుంది. కానీ గోడ నువ్వు ఎక్కుతుంటే ఇలా ఎక్కుతున్నావు అనుకో, టపమని కిందకి జారిపోతావు తప్ప పైకి నువ్వు ఎక్కలేవే. తీగ గోడను పట్టుకోవడానికి సపోర్ట్ ఉండదే. ఈ లోకంలో కొన్ని ఉన్నాయి, కొన్ని ఎసెన్స్ ఉన్నాయి, కొన్ని వనరులు ఉన్నాయి. అవి ఎలాంటివి తెలుసా? నువ్వు ఎక్కుతుంటే జారిపోయేటట్టు అడ్డు పెట్టేవి ఉన్నాయి. అధిగమించి ఎక్కగలగాలి. చూడండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము. నాకు ఇష్టమైన, మా ఫ్యామిలీకి ఇష్టమైన మాట ఇది. 18వ అధ్యాయము 29వ వచనం. తన జీవితంలో ప్రాకారాలు ఉన్నాయి, ముందుకు వెళ్లకుండా ప్రాకారాలు, అడ్డే ప్రాకారాలు ఉన్నాయి. అయితే దేవుని సహాయం మనకున్నాయి. దేవుని బిడ్డలకి తెలియాలి, మన జీవితాల్లో ఎన్ని అడ్డులున్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ప్రాకారాలున్నా దేవుని సహాయం అంటూ నీకు ఉంది. దేవుని బిడ్డలారా, వ్యాపించే వాళ్ళం. అయితే ఈయన చేసిన మంచి పని ఏంటి తెలుసా? యోసేపు ఎక్కడున్నాడట?
నీటి ఊట యొద్ద ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఊటలో ఉంటే ఎన్ని గోడలు వచ్చినా ఎక్కిపోతావు. ఎందుకంటే నీకు సారం అక్కడి నుండి వస్తుంది, నీకు జీవం అక్కడి నుండి వస్తుంది. నువ్వు ఎండిపోవు, నువ్వు పడిపోవు. నువ్వు పడిపోతుంటే ఎక్కడానికి కావలసిన జీవం అక్కడి నుండి వస్తుంది. ఎక్కడి నుండి? ఊట దగ్గర నుండి. ఊటను ఎప్పుడు విడిచిపెట్టద్దు. ఒక మాట అంటాడు చూడండి, యోహాను సువార్త. నాకు ఇష్టమైన మాటలు ఇవన్నీ. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఈ దప్పికొన్నోడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి గ్లాసు నీళ్ళు తాగాడో లేదో, ఆ గ్లాసు నీళ్ళు ఏమైపోయిందట? జీవజల నది అయిపోయాడట. ఇంకా అతని జీవితంలో ఇంకా దప్పిగుంటుందా? దేవుని బిడ్డలు ఎంత అద్భుతమైన వాళ్ళు చూడండి. దప్పికొని దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అతనికి నీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు నదిగా మారిపోయాడు. ఇప్పుడు నది తన కడుపులో ఉన్నప్పుడు నది దేనికట? అనేకుల దాహాల్ని తీర్చేది. దాహంతో వెళ్ళాడు. ఇప్పుడు ఎలాగైపోయాడు తెలుసా? దప్పికొనే వాళ్ళందరికీ దాహం తీర్చే రిసోర్స్ పర్సన్గా మారిపోయాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? అక్కలతోనే వచ్చాం, బాధలతోనే వచ్చాం, కష్టాలతోనే వచ్చాం. బట్ యు ఆర్ ద రిసోర్స్ పర్సన్ ఫర్ ద వరల్డ్. మీరు లోకమునకు ఉప్పు, మీరు లోకమునకు వెలుగు. ఇంతకుముందు ఎవరట? మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు చీకటి కలిగిన లోకానికి మీరే వెలుగుగా మారిపోయారు. వాట్ ఏ బ్లెస్సడ్. దేవుని దగ్గరికి రావడం అనేది గొప్ప ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాలా, మన బిడ్డలకి మనం నేర్పించాలి. ఎన్నో నిరాశజనకమైన, ఎన్నో ఆటంకాలు, అడ్డులు వచ్చే పరిస్థితులు ఎన్నో వస్తాయి మన జీవితాల్లో. ఊట నీ జీవితంలో, నీ సంఘమే నీ ఊట. నీ జీవితంలో ఊట, నీ దేవుడే నీకు ఊట. నీ జీవితంలో నీ సేవకుడిని, నీ సంఘాన్ని, నీ సహవాసాన్ని నువ్వు ఎప్పుడు మిస్ చేసుకోవడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ఎవడైనా నువ్వు దప్పికొని అట్లా నా దగ్గరికి రావాలి. నేనిచ్చు నీళ్లు తాగితే కడుపులోనికి వెళ్ళిందో లేదో నదిగా మారిపోయింది. ఎంత ఆశీర్వాదం తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళడం మనం నేర్చుకోవాలి, మన బిడ్డలకి నేర్పించాలి. దేవుడిచ్చే వాగ్దానము ఇదిగో యోసేపు ఫలించి వ్యాపించాడు. ఇంకా ఎవరు వ్యాపిస్తారు చూడండి. మరొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అద్భుతమైన మాట. సువార్త నిన్ను ఏం చేస్తుంది తెలుసా? అక్కడ రాయబడింది, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా. ఈ సత్యంను గమనించాలి, గ్రహించాలి. సువార్త మనల్ని ఏం చేస్తుందంటే నిన్ను ఫలింపజేస్తుంది, వ్యాపింపచేస్తుంది. సర్వలోకమంతా ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అయితే ఆ సత్యము కొలసి సంఘము గ్రహించిన నాట నుండి, ఆ పదం చూడండి, అది అద్భుతమైన పాట. నాట నుండి మీలో సహితం ఆ యాక్టివిటీస్ వచ్చింది. ఇప్పుడు చాలామందికి దేవుని వాక్యం యొక్క గ్రహింపు లేదు. సువార్త గ్రహింపు, అండర్స్టాండింగ్ చాలామందికి లేదు. అందుకే వారి జీవితాల్లో ఎక్కడున్న గొంగలి అక్కడే ఉన్నట్టు. వారి జీవితంలో ఏ మార్పు ఉండదు. నో ఎక్స్పాన్షన్. ఎటువంటి అభివృద్ధి కానీ, ఎటువంటి ఫలింపు కానీ, ఎటువంటి విస్తరణ కానీ నో. నీ జీవితంలో దేవుని వాక్యము అర్థం చేసుకోవాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. వాక్యము వెల్లడి అగుడతోడనే, చూసారా? అంటే వెల్లడి అవ్వకపోతే ఆ వెలుగు రాదు కదా. నీ జీవితంలో దేవుని వాక్యం, నేను చాలాసార్లు బాధపడి దేవుని దగ్గర మొరపెట్టాను. ఒకసారి దేవుడు అన్నాడు, 1వ వచనం అర్థం అవ్వక 2వ వచనం చదివేస్తున్నావు, ఏం లాభం నీకు అన్నాడు దేవుడు. ఒకసారి లైన్గా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు 1వ వచనం నీ జీవితంలో ఆ అనుభవం లేదు, ఆ అర్థం నీకు తెలియదు. 2వ వచనానికి వెళ్ళిపోతున్నాం. అందుకే మనకు ధ్యానం అవసరం, మెడిటేషన్ మనకు అవసరం, బుక్ నాలెడ్జ్ అవసరం. అట్ ద సేమ్ టైం నువ్వు ధ్యానించే కొలది నువ్వు ఫలిస్తూ అభివృద్ధి చెంది నువ్వు విస్తరిస్తావు. వాగ్దానము నువ్వు పొందుకుంటే నువ్వు విస్తరిస్తావు. 2
నువ్వు గ్రహించిన నాట నుండి నువ్వు ఎంత అర్థం చేసుకుంటే నీ ఆత్మీయ జీవితం అంతగా అభివృద్ధి అవుతాయి. మూడవది, ఊట దగ్గర ఉంటే నువ్వు వ్యాపిస్తావు. లేకుంటే ఇదిగో హాము సంతానం కొంతకాలం అభివృద్ధి చెందింది, తర్వాత నో మోర్. ఇది రెండో పాఠం. మూడోది త్వరగా చెప్పి ఒక 10 నిమిషాల్లో చెప్పేసి ముగిస్తాను. ఎందుకంటే ఇది కంటిన్యూయేషను 11వ అధ్యాయంలో కూడా ఉంది. హెబ్రీయులు ఎక్కడి నుండి వచ్చారు తెలుసా? హెబ్రీ భాష ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? అందుకే ఎబేరు గురించి తెలుసుకోవాలి. నేను హెబ్రీయుడను అన్నాడు. దాంట్లో గొప్ప అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఎందుకు ఎబేరు గురించి రాశారో హెబ్రీ భాషలో తర్జుమా చేయబడింది. దేవుడు ఎన్నుకున్న పవిత్రంగా భావించిన భాష హెబ్రీ భాష. పౌలు అంటాడు అన్ని చెబుతూ నేను హెబ్రీయుడను. అదే ఇక్కడి నుండి వచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని సంఘంలో ఒక ఎబేరు వలె ఉండాలి. ఎబేరులో నుండి హెబ్రీ వచ్చారు. హెబ్రీ భాష అతనిలో నుండే వచ్చింది. ఒక పరిశుద్ధమైన భాష, ఒక పరిశుద్ధమైన జనాంగం. ఇశ్రాయేలీయులు గర్వించదగిన ఒక జనాంగముగా. అందుకే వారందరి పితరులు యాపేతు యొక్క సహోదరుడు పెద్దవాడు షేము అన్నాడు. దేవుని బిడ్డలారా, నీలో నుండి ఒక పరిశుద్ధత, నీ భాషలో నుండి ఒక పరిశుద్ధత, నీ సంతానంలో నుండి ఒక పరిశుద్ధమైన జనాంగము ప్రభుకి నువ్వు ఇవ్వగలిగితే ఎంత ఆశీర్వాదం. ఇంకా చివరి మాట నేను చెప్పినాను. కంటిన్యూషన్ తర్వాత నెక్స్ట్ వారం కంటిన్యూ చేద్దాం. చూడండి 8, 9, 10 వచనాలు. ఆదికాండం చాలు. నిమ్రోదు ఇతని పేరు చెప్పేసరికి మనందరికి ఎలా అనిపిస్తుంది? దేవుని బిడ్డ అని. ఇప్పుడు నిమ్రోదు ఉన్నాడు, అబ్రహాము ఉన్నాడు అనుకోండి. వీళ్ళంతా గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు భూమి మీద. అబ్రహాము అని పేరు చదివిన వెంటనే మనకేమర్థం అవుద్దమ్మా? విశ్వాసులకు తండ్రి. నిమ్రోదు అనగానే ఇక్కడ సైతాన్ గాడి సంతానం అంటామా లేదా? దేవుని బిడ్డలారా, మన పేర్లు మన కార్యాలని బట్టి ఉంటుంది, మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. ఇక్కడ వ్రాయబడింది పరాక్రమము కలిగిన వాడు. ఇతని గురించి నేను మాట్లాడను ఈరోజు. నెక్స్ట్ మనం ధ్యానం చేద్దాం. బైబిల్ పరాక్రమము గలవాడంటే ఎవడు అని బైబిల్ ఏం సెలవిస్తుంది? పరాక్రమము కలిగినవా, అది అందరికీ రాదు. పరాక్రమం అంటే అది అందరికీ అన్న ఒక మాట చెప్పాడు కదా, అందరూ అలాగ అయిపోలేరు అనేసి. పరాక్రమవంతులు భూమి మీద కొద్ది మందే. అంటే ఎలాగుండాలట? ఒక 10 అడుగుల హైటు, 6 ప్యాక్, ఒక గొలియాత్ లాగా ఉంటే పరాక్రమమా? అనాకీయుల్లాగా ఉంటే పరాక్రమమా? కదా. ఫిలిస్తీన్ల జర్దాలు లాగా ఉంటే పరాక్రమమా? వాట్ బైబుల్ సేస్? పరాక్రమం గురించి దేవుడు ఏం చెప్తుంది? ఈ నిమ్రోదు ఏం చేశాడు, మనం ఎలా ఉండాలి అనే ఒక పాఠం నేర్చుకొని మనం ముగించేద్దాం. చూడండి, సామెతల గ్రంథం అంతకుముందు అన్న చెప్పాడు కదా, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం. అక్కడ వ్రాయబడి ఉంటుంది. చూడండి 6, 7 వచనాలు. 5, 6, 7 వచనాలు చదివినా పర్వాలేదు. జకర్యా గ్రంథం ఇక్కడ గమనించండి. బబులోను దేశంలో ఉన్న సియోను, నువ్వు అక్కడ నుండి తప్పించుకో, నువ్వు అక్కడ ఉండొద్దు. అక్కడ దేవునికి ఇష్టం లేదు. బబులోను దేవునికి ఇష్టమైంది కాదు. నువ్వు నేను నీకు ప్రాకారంగా ఉంటాను. నువ్వు కష్టాలు బాధలు పడుతున్నావు, నేను నీకు ఆశ్రయంగా ఉంటాను, నేను నీకు ప్రాకారంగా ఉంటాను అంటాడు. కానీ నువ్వు బబులోనులో ఉండొద్దు. బబులోన్ అంటే ఏంటి? ఏమని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో? బబులోన్ అంటే తారుమారు, కన్ఫ్యూజన్. అక్కడ ఉంటే నీ జీవితం ఎప్పుడు కన్ఫ్యూజన్. నువ్వు అలా బ్రతుకుతే నీ జీవితం ఎప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉంటాయి. తారుమారు అయిపోతూ ఉంటుంది, సాఫీగా ఎప్పుడు సాగదు. అక్కడ నుండి బయటకు వచ్చా అంటాడు దేవుడు. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం
పరాక్రమశాలి కంటే, వింటున్నారా దేవుని బిడ్డలు? పరాక్రమశాలి కంటే ఏమన్నా, పరాక్రమశాలి కంటే శాంతము గలవాడు అంటే పరాక్రమశాలి కన్నా గొప్పోడు. నంబర్ 2, పట్టణము పట్టుకొను వానికంటే, అంటే ఇప్పుడు అసలైన దేవుడు చెప్పే పరాక్రమశాలి ఎవరో అర్థమైందా? బైబిలు సూచించే పరాక్రమశాలి ఎవరో నీకు అర్థమైందా? ఈరోజు ఇవి లేక చాలా కుటుంబాలు, చాలా జీవితాలు, ఈనాడు కుటుంబాల్లో, సంఘాల్లో, సొసైటీలో మనం పరాక్రమవంతులుగా బ్రతకాలి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు అంటున్నాడు. ఒక సంఘము, ఒక సైన్యం లాంటిది. ఎలాంటి సైన్యం అంటే దాన్ని చూస్తే భీకరంగా కనిపిస్తుంది, పరాక్రమము కలిగిన సంఘముగా కనిపిస్తుంది. ఎందుకు తెలుసా? పరాక్రమముగా మనం బ్రతకాలా, గొప్ప బలము కలిగిన వారుగా ఎందుకు బ్రతకాలి తెలుసా? మత్తయి సువార్త తీయండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. అర్థమైందా ఇప్పుడు దేవుని వాక్యం? నువ్వు శక్తిహీనుడుగా ఉంటే, నేను బలహీనుడుగా ఉంటే పరలోక రాజ్యంలో చేరడం అనేది అది మన కళ. బలత్కారులు పరలోక రాజ్యాన్ని పట్టుకోగలుగుతున్నారు. దాన్ని ఆక్రమించగలిగే బలము దేవుళ్ళలో నుండి నువ్వు సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? నిమ్రోదులాగా నో, గొలియాతులాగా, నెబుకద్నెజర్లాగా నో. బైబిల్ చెప్పే పరాక్రమము. యాకోబు మగసిరి కలిగిన వాడై దేవునితోనూ మనుషులతో పోరాటం చేసి గెలిచిన వాడతను. ఆయన ప్రార్థనలో తన పరాక్రమం, ఆయన పడుకున్నాడు, దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు. ఎంత అండర్స్టాండింగ్ తెలుసా? లేచిన తర్వాత ఇది దేవుని మందిరం అన్న. ఎంత స్పిరిచువల్ మ్యాన్ అండి. అరణ్యములో మందిరం అంటే యాకోబుకి తెలుసా? అంతకుముందు చెప్పండి, అంతకుముందు యాకోబుకి మందిరం అంటే తెలుసా? తెలియదే, ఎక్కడ రాయబడలేదే. మందిరం అన్నాడు. ఎలా మందిరము? ఆయనకి ఒక కళ వచ్చింది. ఆ కళలో, ఆ దర్శనంలో ఒక నిచ్చెన ఆకాశానికి, భూమికి. దేవుడు అన్నాడు, ఆ నిచ్చెన నేనే అన్నాడు. అంటే ఇప్పుడు మందిరం నీకు నాకు అర్థం అవ్వాలా. మందిరం అంటే ఏంటంటే మన జీవితంలో, సహవాసంలో, సంఘములో మందిరం అంటే ఏంటంటే, నేను చెప్పే సింపుల్ మాట, నిచ్చెన ఎక్కడ ఉంటే అదే మందిరం అంతే. అంటే యేసు ప్రభు ఎవరి జీవితంలో ఉంటే ఆడే ఒక మందిరం. అది కొండల్లో ఉంటేటి, అరణ్యంలో ఉంటేటి, టౌన్లో ఉంటేటి, నీ జీవితంలో ఈ నిచ్చెన ఎలాగుంటుందట? నిచ్చెన యొక్క పర్పస్ ఏంటి? నువ్వు పైకి ఎక్కలేవు, నిచ్చెన ఉంటే ఈజీగా పరలోకం నువ్వు చేరలేవు. యేసు ప్రభు ఉంటే వెళ్ళిపోగలవు. అది లేని స్థలము నీకు మందిరమే కాదు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి పరాక్రమము. ఎవరు పరాక్రమం అంటే ఇదిగో అంటున్నాడు భక్తుడు, అంటున్నాడు. ఏమంటున్నాడు? దీర్ఘశాంతము. కొన్నిసార్లు మన జీవితాల్లో ఇది కోల్పోతాం. ఒక దేవుని బిడ్డకు ఉండవలసిన, చాలా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవసరమైన లక్షణం ఇది. నా జీవితంలో కొన్నిసార్లు కోపం వచ్చిందనుకో, టక్మని ఒక 10 మందిని నేను చంపేస్తే అది పరాక్రమం కాదు. నా జీవితంలో ఆవేశం వచ్చిందనుకో, ఉద్రేకం వచ్చిందనుకో, ఒక 1000 మందిని నేను చంపేస్తే అది మనుషుల దృష్టిలో అది పరాక్రమం. దేవుని దృష్టిలో నో. నీ జీవితంలో ఎవరైనా నీకు ఒక మాట అన్నారనుకో, ఎవరైనా నిన్ను అపార్థం చేసుకున్నారనుకో, మనం మనుషులం కాబట్టి ఆటోమేటిక్గా వస్తాయి. కుటుంబాల్లో వస్తాయి, సంఘాల్లో, సొసైటీలో చాలా వస్తాయి. దీర్ఘశాంతము దేవుని ద్వారా నువ్వు పొందుకోగలిగితే దండి దేవునికి పరాక్రమశాలి అయిన బిడ్డగా నువ్వు ఉంటావు. ఇది కోల్పోతే నువ్వు ఓడిపోయిన వాడవే, నువ్వు పరాక్రమశాలివి కావు. నంబర్ 2 ఏమంటాడంటే, నంబర్ 2 తన మనస్సును స్వాధీనము చేసుకునేవాడు. ఈరోజు దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే, పరలోక రాజ్యాన్ని సంపాదించుకునేవారు పరాక్రమశాలుగా ఉండాలి.
అయితే లోకస్తుల్లాగా కాదు, నీ మనసు స్వాధీనం చేసుకొనుట. సంసోను ఎలాంటి వాడు తెలుసా? ఒక పచ్చి దవడ తీసుకున్నాడు, అంతే, ఆయన పరాక్రమం చూపించాడు. శరీరపరంగా సంసోను మంచి పరాక్రమశాలియే. ఒక వచనం రాయబడింది అతని గురించి, చూడండి ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. దేవుడు విడిచిపెట్టాడు. శరీరపరంగా చూస్తే సంసోను మహాపరాక్రమశాలి. దేవుని దృష్టిలో ఓడిపోయిన వ్యక్తి. ఏ స్టేజ్కి వచ్చాడు తెలుసా? 16వ వచనంలో ఏమని ఉంది? 16వ వచనంలో ఒక సమస్య వచ్చింది, విసిగి చనిపోవడానికి రెడీ అయిపోయాడు. ఓ దైవజనుడా, నీ నోటి వెంట అది రావచ్చా? ఓ దేవుని బిడ్డ, దుష్టుడు నీకేం చేస్తాడు తెలుసా? ఎస్పీ ఆఫీసరు అల్లుడు ఏదో చేశాడు అనుకో, పుసుకుమని తీసి తుపాకి తీసి కాల్చి పారేస్తే కూతురు ఏమవ్వాలా? నిన్న న్యూస్ చూస్తే తన మనస్సును స్వాధీనము చేసుకున్నవాడు. ఈరోజు దేవుని బిడ్డగా ఈ లక్షణంను కలిగి పరాక్రమశాలిగా నువ్వు బ్రతకాలి. సంసోనులో అది లేదు, అదే దావీదులో. చదవండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము. ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఈ వచనములు మనం చూస్తున్నామంటే, షిమి అనే ఈ సౌలు గోత్రికుడు ఆయన ఏం చేస్తాడంటే, దావీదు యొక్క కష్టకాలంలో దావీదు ఎంతో జాగ్రత్తగా, అన్న చెప్పాడు కదా ఎవరికి నష్టం జరగకుండా దూరం వెళ్ళిపోవాలని. ఆయన తన కొడుకు దగ్గర నుండి దూరమై, తన కొడుక్కి నష్టం జరగకుండా, తన కుటుంబం నష్టపోకుండా ఉండాలని చాలా రిజర్వ్గా ఉన్నాడు. ఆ టైంలో ఈ షిమి వచ్చి ఏమంటున్నాడు? ఛీ, నీకెవడైనా ఈ మాట అన్నాడు అనుకో, ఒకసారి ఆలోచన చేయండి. ఛీ అనేసారా అనుకో, చూ అంటారు కదా, ఇంకా మనల్ని ఉంచుతారా? ఇంకా వీళ్ళు ఎలాంటి వాళ్ళట, బయట నుండి కాదు, ఇశ్రాయేల్ అనేది ఒక పదం వాడాడు అన్న. వీళ్ళు ఏర్పాటు చేయబడిన వాళ్ళు, ఎన్నిక చేయబడిన వాళ్ళు, ప్రత్యేకమైన వాళ్ళు. ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గధారులు, యుద్ధ వీరులు. పరాక్రమం ఎందుకు ఉండాలి తెలుసా? సూర్యులుగా ఎందుకు ఉండాలి తెలుసా? నువ్వు యుద్ధ వీరుడుగా, ఖడ్గధారుడుగా ఎందుకు ఉండాలి తెలుసా? ఎందుకో సొలొమోను పల్లకి వస్తుంది, నువ్వు ఎత్తాలండి. నీ భుజం మీద నువ్వు మోయాల్సిన వాడవు. నువ్వు బలహీనుడుగా ఉంటే అక్కడ దేవుని బిడ్డ ఎప్పుడు భుజాల మీద ఎత్తుకోవాలి? బైబిల్ ఏం చెప్తుంది? దేవుని బిడ్డలు ఏ స్టేజ్లో దేవుని బిడ్డలు భుజాల మీద మోయాలి అంటే, దేవుని లేఖనంలో వయస్సు క్లియర్గా చెప్పాడు. ఎప్పుడు ఎత్తాలట? యవ్వన కాలంలో అని కరెక్ట్గా చెప్పేశారు. యెషయా గ్రంథంలో దేవుడు ఏమని చెప్తాడు చూడండి, 9వ అధ్యాయం 6వ వచనంలో. అది మనం ఖాళీ అయిన వాళ్ళం కాదండి. నువ్వు కుమారుడుగా పుట్టావంటే నువ్వు భుజం ఇంకా రెడీ అన్నా, నేను పుట్టాను ఇంకా నాకు రెడీ అన్నా అన్నా. నీ భుజాల మీద సొలొమోను పల్లకి ఉండాలి. కానీ కొంతమంది కులాలు మోసుకొని పోతుంటారు ఊరేగింపుగా. సొలొమోను పల్లకి దేనికి? ఊరేగించడానికి. నీ రాజును నువ్వు ఊరేగించాలి. నీ రాజు యొక్క ఖ్యాతి ఈ 60 మందిని చూస్తే తెలిసిపోతుంది. నీ రాజు ఎంత గొప్పవాడో ఆ సొలొమోను యొక్క పల్లకి చూస్తే నీ రాజు ఎలాంటి వాడో నీకు అర్థమైపోవాలా. నీ రాజు యొక్క ఖ్యాతి, నీ రాజు యొక్క గొప్పతనము ప్రజలందరికీ తెలియజేయాలంటే నువ్వు సూర్యుడుగా ఉండాలి. నీ రాజు యొక్క మహిమ ఎంత గొప్పదో నువ్వు చెప్పాలనుకుంటే నువ్వు పరాక్రమశాలిగా, యుద్ధవీరుడుగా, ఖడ్గధారుడుగా నువ్వు ఉండాలి. ఈరోజు నీకు నాకు సొలొమోను పల్లకి భూమి మీద ఏదైనా ఉందంటే అదేంటంట? సంఘమే సొలొమోను యొక్క పల్లకి. తన ఇంట్లో ఎలాంటి సౌకర్యం ఉందో పల్లకిలో అలాంటి సౌకర్యం ఉంది. దేవుని యొక్క పరిస్థితులు అక్కడ, నీ చిత్తం అక్కడ ఎలా ఉందో సంఘములో కూడా అదే చిత్తం ఉంటేనే అది సొలొమోను పల్లకి. దాన్ని మోయి దాన్ని తప్పించుకొని నువ్వు వెళ్ళిపోవద్దు. నీ భుజాల మీద ఏది ఉంది? కొంతమంది జీవితాల్లో చూడండి, దేవుని తప్ప ఈ లోకంలో ఉన్న అన్ని, ఈ లోక సంబంధమైన రాజకీయాలు,
ఈ లోక సంబంధమైన కులాలు, వారి జీవితంలో ఎప్పుడు చూసినా వాళ్ళ భుజాల్లో మనోడ్రా, ఓ ఈ మనోడు కాదంటున్నారు ఒకడు. ఎవడు నీవాడు, ఎవడు నావాడు? దేవుని బిడ్డలరా, దేవుని కొరకు ఒక పరాక్రమశాలిగా మనం బ్రతకాలి. నువ్వు సొలొమోను పల్లకి మోసే దేవుని బిడ్డవి. నీ ద్వారా రాజు యొక్క ఊరేగింపు జరగాలి. నీ ద్వారా రాజు యొక్క మహిమ, కీర్తి ప్రచురం చేయబడాలి. నీ జీవితంలో నీ మనస్సును స్వాధీనం చేసుకోగలవా? పరాక్రమశాలిగా. అందుకే ఎవరు మోయాలి? గొలియాత్ మోయాలా? ఎవరు మోయాలి? నిమ్రోదు మోయాలా? ఇది నో, దేవుని దృష్టిలో వారు కాదు, నీవే. అందుకే నిన్ను పరాక్రమశాలిగా చేయాలని, నువ్వు కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో నువ్వు వస్తే దేవుని దగ్గరికి దేవుడు నిన్ను ఆశీర్వదించి పరాక్రమశాలిగా ఎందుకు పెట్టాడు? ఎదుకో, మొన్నటి వరకు వద్దు అని సైడ్కి వెళ్తున్నా అన్న, ఈరోజు అద్భుతంగా నాకు ఎంత ఆనందం తెలుసా? ఒక మాట చదువుతారా? నాలో కలిగే ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం. చూడండి, యోహాను పత్రిక చాలా మంచి మాట రాస్తాడు దైవజనుడు. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం. ఇంకా సంతోషమేముంది? ఒక దేవుని బిడ్డ సత్యమందు, ఆ అన్న ఇక్కడ వాక్యం చెప్పకముందు ఎంత కష్టపడి ఉంటాడో మీరు స్వాతి అక్కకి తర్వాత ఇట్ ఈస్ ఫ్యాక్ట్. లేకపోతే అన్నకి మీరు అడగండి డైరెక్ట్. దేవుని వాక్యం చదివి ఎన్ని మల్లగులాలు పడతాం. ఒక వ్యక్తిని దేవునిలో ఎక్సర్సైజ్ సాధనాలు చేసే బిడ్డగా మార్చడం కన్నా, అంతకన్నా నాకు ఇంకేం సంతోషం ఉంది? నువ్వు సొలొమోను పల్లకి మోయగలిగినంత పరాక్రమవంతుడుగా నిన్ను తయారు చేయడం కన్నా నాకు ఇంకేముంది ఇంకా? అయితే చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ పరాక్రమశాలులు ఒకడు కాదు, ఎంతమంది అట అంటే వీళ్ళలో యూనిటీ ఉంది. పరాక్రమవంతుడే, నేనే అని చెప్పడానికి లేదు ఇక్కడ. పరివారము అనే పదం రాశాడు దేవుడు. సంఘంలో నీ స్థానం ఎలాగుంది? సహవాసంలో నీ స్థానం ఎలాగుంది? పరివారము. ఓ పరాక్రమశాలి, పరివారంలో నువ్వు ఉండాలి. పరాక్రమవంతుడుగా ఉండాలి, సూర్యుడుగా ఉండాలి, యుద్ధ సూర్యుడు, ఖడ్గధారుడుగా ఉండాలి. ఇంకా ఒక్క మాట అది చదివి ముగిస్తాను. 7వ వచనం, 3వ అధ్యాయం పరమగీతం 3, 7వ వచనం చివరి భాగం. వారందరూ 8వ వచనం. రాత్రి భయము చేత, ఈ యుద్ధశూరులు, ఈ వీరులు, ఖడ్గధారులు, వీళ్ళకి ఏ భయం ఉంది చెప్పండి? ఇప్పుడు రాత్రి భయం ఉందా నీకు? భయం ఎందుకు తెలుసా? ఏ దుష్టుడు వచ్చి నన్ను పడగొట్టేస్తే నా రాజు పడిపోతాడే, ఏ శత్రువు ఎటు నుండి వచ్చి దాడి చేస్తే పల్లకి కింద పడిపోద్దే, నా రాజుకి అవమానం కలుగుతుంది కదా, నా రాజు పడిపోతాడు కదా, నా రాజు కీర్తిపోతాడు కదా. రాత్రి భయం ఉందట. ఉందా నీకు? ప్రభువా, ఎక్కడ నేను పడిపోతాను, ఎక్కడ నేను వెనక్కి వెళ్ళిపోతాను, ఎక్కడ చల్లబడిపోతాను? పౌలికి ఉందండి. ఇంత బోధించిన తర్వాత నేను ఎక్కడైనా తొలగిపోతానేమో. ఉందా? మన జీవితంలో ఈ అసైన్మెంట్ లేకపోతే, ఈ ఎక్సర్సైజ్ నీకు లేకపోతే, ఖడ్గధారులే అందరి మధ్యన ఉన్నారు, యుద్ధ వీరులే. దేవుని బిడ్డ, రాత్రి భయము నువ్వు లేకపోతే, దుష్టుడు దాడి చేస్తాడన్న గమనిక నీకు లేకపోతే నేను కూల్చేస్తాడు. నీ వల్ల దేవునికి అపకీర్తి, పల్లకి పడిపోయే ప్రమాదం ఉంది, రాజు పడిపోయే ప్రమాదం ఉంది, ముందుకు సాగని ప్రమాదం ఉంది. ఈనాడు సంఘాల్లో, విశ్వాసుల జీవితాల్లో ఈ పరిస్థితులు మనం చూస్తుంటాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. 4 విషయాలు మన జీవితాల్లో. సంఖ్యాపరంగా బ్రతికేవద్దు. నీ జీవితంలో వ్యాపించాలి. నీ జీవితంలో నిమ్రోతులాగా కాకుండా, నీ జీవితంలో ఒక పరాక్రమశాలిగా బాబెల్లో ఉండిపోవద్దు.
దీర్ఘశాంతము కలిగిన దేవుని బిడ్డ, మనస్సును స్వాధీనం చేసుకున్న దేవుని బిడ్డ, పరాక్రమశాలిగా, యుద్ధశూరుడుగా, ఖడ్గదారుడుగా, ఇదిగో సంఘాన్ని మోసే బిడ్డగా, సంఘాన్ని కీర్తించే బిడ్డగా, ఎక్కడ సంఘానికి నష్టమో, ఎక్కడ దేవునికి అపకీర్తి వస్తుందో అని రాత్రి భయము కలిగి ఖడ్గాల్ని ధరించుకొని వాళ్ళు ప్రయాణం చేశారు. అట్టి కృప నీకు, నాకు, మనందరికీ దేవుడు దయచేయునుగాక. మోకరించండి.